మహబూబాబాద్ జిల్లాలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. కురవి మండల కేంద్రంలో నకిలీ పట్టాదారు పాస్ బుక్స్ తయారు చేసి రైతులకు 10,000కు చొప్పున అమ్ముతున్నట్టు గుర్తించారు. నకిలీ పట్టాదారు పాస్ బుక్స్తో బ్యాంక్ లోన్లు ఇప్పిస్తూ పట్టుబడ్డారు నిందితులు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్టు తెలిపారు. మరికొంతమంది పరారీలో ఉన్నట్టు చెప్పారు పోలీసులు. నిందితుల దగ్గర నుంచి 2 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, ల్యాప్టాప్, 16 నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. చేస్తారంటే 3 బాలాజీ ఇతను ఫీల్డ్లో ఉండి రైతులను గుర్తించి వారి యొక్క పాస్ పుస్తకాన్ని తీసుకొని ఆ పాస్ పుస్తకం పోయిందని చెప్పి కంప్లైంట్ రేజ్ చేస్తారు ఆన్లైన్లో. మళ్ళీ వారికి ఒరిజినల్ పాస్బుక్ వస్తుంది డూప్లికేట్ రూపంలో. దాన్ని తీసుకొని ఏదైతే పైన కవర్ ఉందో కవర్ అంతే ఉంటుంది, కానీ పాస్బుక్ లోపల ఉన్నటువంటి పేజీలని రిమూవ్ చేస్తారు. ఈ పాస్బుక్ పైన ఏదైతున్న కవరు ఒరిజినల్ కవర్. వీళ్ళు తెప్పించుకున్న తర్వాత ఇది మొత్తం ఇవన్నీ కూడా డూప్లికేట్, ఇవన్నీ రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ పాస్బుక్ మళ్ళీ ఇవన్నీ కూడా డూప్లికేట్ తయారు చేస్తారు. అన్నీ సేమ్ ఉంటుంది, నెంబర్ అన్నీ సేమ్ ఉంటుంది, హాలోగ్రామ్ కూడా చేంజ్ చేస్తారు. పాత బుక్ దాన్ని మళ్ళీ దీని మీద పే చేస్తారు. దాదాపు 16,90,000 రూపాయలు